సో బ్రెస్ట్ క్యాన్సర్‌ని డయాగ్నోసిస్ ఎలా చేస్తాం? సో బయాప్సీ పరీక్ష చేసి మైక్రోస్కోప్‌లో చూసి క్యాన్సర్ కన్ఫర్మేషన్ అనేది చేస్తాం. దెన్ టైప్స్ చూస్తామన్నమాట. ఏ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అని. ముఖ్యంగా 3 రకాలు ఉంటాయండి. ఒకటేమో హార్మోన్ పాజిటివ్, HER2 పాజిటివ్, దెన్ ట్రిపుల్ నెగెటివ్ అని. సో చాలామంది ఏంటి అంటే ఈ బయాప్సీ పరీక్ష చేయడం వల్ల క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందా అనే అపోహలో ఉంటారు. సో రిసర్చ్ ఏం చెప్తుంది అంటే ఇన్‌ఫాక్ట్ డిలే చేయడం వల్ల బయాప్సీ క్యాన్సర్ వేరే దగ్గరికి స్ప్రెడ్ అయ్యి ట్రీట్మెంట్ చాలా డిఫికల్ట్‌గా అవుతుంది. అలానే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? సో సర్జరీ, కీమోథెరపీ అండ్ రేడియేషన్. అలాగే ఇప్పుడు టార్గెటెడ్ థెరపీ అండ్ ఇమ్యునోథెరపీ కూడా వచ్చాయి. సో మన ఇండియాలో ప్రాబ్లమ్ ఏంటి అంటే కన్ఫర్మ్ అయ్యాక కూడా డయాగ్నోసిస్ చాలామంది సర్జరీకి గానీ, కీమోథెరపీకి గానీ, రేడియేషన్‌కి భయపడి అసలు ట్రీట్మెంటే తీసుకోవట్లే. తర్వాత ఒక 3, 4 మంత్స్ తర్వాత అడ్వాన్స్ స్టేజెస్‌లో వస్తున్నారు. సో అప్పుడు ట్రీట్మెంట్ చాలా డిఫికల్ట్ అవుతుంది అండ్ క్యూర్ చేసే ఛాన్సెస్ చాలా చాలా తగ్గిపోతాయి. సో అందుకే మీరు భయపడకండి. కరెక్ట్‌గా తెలుసుకోండి. సో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా పర్సనలైజ్డ్ అయిపోయింది. సో కొందరికి ఫస్ట్ సర్జరీ చేస్తాం, తర్వాత కీమో అండ్ తర్వాత రేడియేషన్. కొందరికి ఏంటి అంటే ఫస్టే కీమో, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ ఇచ్చి తర్వాత సర్జరీ చేస్తాం. అండ్ చాలా మందిలో కీమో అండ్ రేడియేషన్ అవసరం కూడా రాకపోవచ్చు. యాజ్ అ ఆంకాలజిస్ట్ ఒకటే చెప్తానండి, కరెక్ట్‌గా స్క్రీనింగ్ టెస్ట్ అనేవి చేసుకోండి. ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో వాళ్ళు ముందే డాక్టర్‌ని సంప్రదించండి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎర్లీగా స్క్రీనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే డయాగ్నోజ్ అయిన వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా కరెక్ట్‌గా డాక్టర్‌ని సంప్రదించి ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.